పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధిలో భాగంగా రోడ్లు విస్తరించేటప్పుడు నగదు రూపంలో బాధితులకి పరిహారం చెల్లించాలంటే ప్రభుత్వం మీద అధిక భారం పడుతుందని 2012లోనే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ పేరుతో, టీడీఆర్ పేరుతో ఎవరైతే రోడ్లు విస్తరించే దాంట్లో భాగంగా భూ హక్కుదారులకి టీడీఆర్లు ఇవ్వాలని చెప్పి, టీడీఆర్ సర్టిఫికెట్స్ రూపంలో మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి రోడ్లు విస్తరించేదానికి, నగర అభివృద్ధి చెందాలని చెప్పి భావంతో చేసినటువంటి ఆ చట్టం ఏదైతే ఉందో, టీడీఆర్ని రోడ్ల అభివృద్ధి గురించి వాడకుండా కేవలం రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేస్తున్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఈ టీడీఆర్ని జారీ చేయడంలో వేల కోట్ల రూపాయలు అక్రమాలు పాల్పడుతున్నారని చెప్పి కొన్నేళ్లుగా మేము చెప్తా ఉన్నాం. సాక్షాత్తు మీకు ఒక 5 అంశాలు ఉదాహరణ చెప్తాం. గత ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేటి వరకు కూడా టీడీఆర్ల కుంభకోణం జరుగుతూనే ఉంది. ఒక పక్క సిఐడి విచారణ, ఒక పక్క విజిలెన్స్ విచారణ కూటమి ప్రభుత్వం వేసినప్పటికీ కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడా కూడా వెనకాడు చేయకుండా దోపిడీ ధ్యేయంగా టీడీఆర్లు వందల కోట్ల రూపాయల టీడీఆర్ని కాజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత పెద్దలు మాజీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు స్వయంగా ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు వాళ్ళ వియంకుడు 2007లో లేఅవుట్ వేశారు బాబుపాడులో. ఎల్పీ నంబర్ 57/2007, సర్వే నంబర్ 1, సర్వే నంబర్ 2/P, 3/P, అలాగే 10/P చాపలపాడు విలేజ్ లో, సర్వే నంబర్ 255/P కాపులపాడు విలేజ్ లో ఈ యొక్క లేఅవుట్ లో ఎక్సెస్ ఓపెన్ స్పేస్ ఉడా ఇచ్చినటువంటి లేఅవుట్ పర్మిషన్ కి అక్కడ ఎటువంటి రోడ్డు వేయలేదు. సాక్షాత్తు టీడీఆర్ సర్టిఫికెట్ లో మెన్షన్ చేశారు. ఇది బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ వియంకుడు సోమి వెంకటరమణ
ఆయన పేరు మీద ఉన్నటువంటి టీడీఆర్ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 2020 28 సెప్టెంబర్ ఇచ్చినటువంటి టీడీఆర్ సర్టిఫికేట్ ఇది 3726 గజాలు లేఅవుట్ లో ఎక్సెస్ ఓపెన్ స్పేస్ ఉందంట. ఎక్కడైనా ఉడా అప్రూవ్డ్ లేఅవుట్ లో 40 అడుగుల నుంచి 40 అడుగుల రోడ్డు ఆర్డీపీ చేశారు. 40 అడుగుల నుంచి 40 అడుగుల రోడ్డుకి ఆర్డీపీ చేయడం ఏంటండి? టీడీఎస్ సర్టిఫికేట్ లో పొందుపరిచారు ఆ విషయాన్ని. అంటే 3726 గజాలు ఒక ఉడా అప్రూవ్డ్ లేఅవుట్ ఓపెన్ స్పేస్ లో 7452 గజాలకి టీడీఆర్ మంజూరు చేశారు. అప్పుడు చేసినటువంటి అధికారిని ఇప్పుడు రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం పెద్ద దిక్కు ఉన్నటువంటి అధికారిని రావూరి విద్యుల్లత. అసలు లేఅవుట్ ఎక్సెస్ ఓపెన్ స్పేస్ లో ఉడా ఓపెన్ స్పేస్ లో బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉంటే అల్లుడు కోసం సోమి వెంకటరమణ గారికి 22 కోట్ల రూపాయలు చేసేటువంటి టీడీఆర్ ఎలాగిస్తారండి? అక్కడ జీవీఎంసీ అయినా రోడ్డు ఫారం చేసిందా? అక్కడేమైనా 40 అడుగుల రోడ్డు 60 అడుగులు విస్తరించిందా? ఏ విధంగా ఇస్తారు? ఇది ఒక ఉదాహరణ. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇది లేఅవుట్ కాపీ, ఇది ఉడా అప్రూవ్డ్ ఎల్పీ లేఅవుట్ కాపీ. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏ విధంగా లేఅవుట్ ఓపెన్ స్పేస్ లో కూడా ఉడా అప్రూవ్డ్, అది కూడా పంచాయతీ అప్రూవ్డ్ కూడా కాదు, ఉడా అప్రూవ్డ్ లేఅవుట్ ఓపెన్ స్పేస్ కి 22 కోట్ల రూపాయలు చేసేటువంటి టీడీఆర్ ని సత్యబాబు గారు అల్లుడు గారికి గిఫ్ట్ గా ఇచ్చారండి. దానికి సహకరించినటువంటి అధికారులు విద్యుల్లత గారు వాళ్ళు. ఇంకొక అద్భుతం, రైల్వే న్యూ కాలనీలో మీ అందరికీ తెలుసు ఒక ప్రైవేట్ స్థలం ఉందంటండి. ప్రైవేట్ స్థలంలో ఎవరో పాకలు వేసుకున్నారు, ఆక్యుపెంట్స్ ఉన్నారు, స్లమ్ ఏర్పడిపోయింది. అక్కడ మురికివాడలు ఉన్నాయి, మురికివాడ ఎస్టాబ్లిష్ అయిందని దొండపర్తి విలేజ్ జల్లిపురం వార్డులో రైల్వే న్యూ కాలనీలో సర్వే నెంబర్ 320/P మాజీ కాంగ్రెస్ దివంగత నాయకుడు యాండ్రపు మర్యాదాస్ వారి కుటుంబ సభ్యులు. ఇది చాలా అత్యంత దారుణమండి. డాక్యుమెంట్ లేదండి ఆ ప్రాపర్టీకి, వీళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్ లేదని సాక్షాత్తు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి యాండ్రప్ మర్యాదాస్ వారి కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్ 1997లో జనవరి 25 చేసుకున్నారు. ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు నాటికే ఎవరైతే భూగల హక్కుదారుడు ఉన్నాడో ఆయన ఈ రిజిస్ట్రేషన్ డీడ్ లో మెన్షన్ చేశాడు, నా స్థలం కొంతమంది వ్యక్తులు పాకలేసుకొని కబ్జా చేశారని చెప్పి, దీనిని ఖాళీ చేయించుకోలేకపోతున్నారని చెప్పి, దీన్ని అప్పట్లో 1990లో గెజిట్ లో స్లమ్ నోటిఫైడ్ కిందకు ఉందో చూపించారని చెప్పి రిజిస్ట్రేషన్ డీడ్ లో మెన్షన్ చేసిన దాన్ని యాండ్రప్ మర్యాదాస్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు 400 రూపాయలు కొనుక్కున్నారండి గజం. ఈ డాక్యుమెంట్ ఉన్నది 600 గజాలకి, 600 గజాలకి డాక్యుమెంట్ ఉంది. అసలు వీళ్ళకి ఎలాగా సంక్రమించిందో ఈ ఆస్తి యాండ్రప్ మర్యాదాస్ గారికి కానీ ఆ రాజుగారికి కానీ ఎవరినైతే కొనుక్కున్న రాజుగారి దగ్గర కానీ ఒరిజినల్ డాక్యుమెంట్ లేదని సాక్షాత్తు దీంట్లో మెన్షన్ చేసి ఉంది. 600 గజాల స్థలానికి
ప్రెసెంట్ కౌన్సిల్లో ఉన్నటువంటి కోఆప్షన్ మెంబర్ యాండ్రపు ఫాతిమా రాణి ఆమె పేరు మీద 200 గజాలు అదే స్లమ్ కని చెప్పి మురుకువాడ పేరుతో 4 రెట్లు టీడీఆర్ 800 గజాలు కూడా టీడీఆర్ బాండ్ ఇచ్చారు. అదే ఫాతిమా రాణికి 1:4 కాకుండా ఇంకొక 1:4 1:8 ఇచ్చారనే అనుమానం ఉంది. ఎందుకంటే ఇంకొక టీడీఆర్ బాండ్ కూడా అదే విధంగా ఉంది. వై జోసెఫ్ రత్నకుమార్ మర్యాదాస్ కుమారుడు, ఇది ఒక 200 గజాలకి టీడీఆర్ అంటే 4 రెట్లు 800 గజాలు టీడీఆర్ ఇచ్చారు. వై ఉదయ్ కుమార్ మర్యాదాస్ ఇంకో కుమారుడు 400 గజాలు టీడీఆర్ అంటే 4 రెట్లు 1600 గజాలు టీడీఆర్ ఇచ్చారు. వై కిషోర్ కుమార్ ఇంకో కుమారుడు మర్యాదాస్ గారికి 400 గజాలు 4 రెట్లు 1600 గజాలు. దీంట్లో 600 గజాలకి డాక్యుమెంట్ ఉండి మర్యాదాస్ గారు వివాదంలో ఉన్నటువంటి స్థలాన్ని కొనుక్కున్న దానికి స్లమ్ నోటిఫైడ్ అని చూపించి ఆక్రమదారులు ఖాళీ చేయించుకోలేకపోతుందని చెప్పి యజమాని అందుకే నేను మీకు ఇస్తున్నాను తక్కువ ధరకు అని చెప్పి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో మెన్షన్ చేస్తే ఒరిజినల్ డాక్యుమెంట్ లేకుండా కొనుక్కుంది 600 గజాలకి అయితే టీడీఆర్ 1200 గజాలకి 4 రెట్లు 4800 గజాలు టీడీఆర్ 2019లో ఇదే ఆర్ విద్యుల్లత గారు ఎలాగిస్తారండి? స్లమ్ ఎప్పుడు ఏర్పడింది? స్లమ్ నోటిఫికేషన్ ఎప్పుడు చేశారు? అప్పుడు ఎందుకు వీళ్ళు క్లెయిమ్ చేయలేదు? స్లమ్ ఏర్పడిన రోజు నాటికి అసలు టీడీఆర్ అనేటువంటిది చట్టంలో లేదు కదా. అంటే 2019 వచ్చేసరికి ఈ విద్యుల్లత గారికి అమాంతంగా వీళ్ళకి స్లమ్ పేరుతో మురుకువాడ పేరుతో రైల్వే న్యూ కాలనీలో 600 గజాల స్థలానికి గాను 1200 గజాల స్థలం ఉందని 1200 గజాల స్థలానికి 4 రెట్లు 4800 గజాలు టీడీఆర్ ఇచ్చేసి ఆ టీడీఆర్ ఇచ్చినందుకు నగదుతో పాటు వీళ్ళకి చెందినటువంటి వెంకోజీపాలెంలో ఉన్నటువంటి ఒక పెద్ద బహుళంతస్తుల అపార్ట్మెంట్ లో అమ్మగారి విద్యుల్లత గారికి ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఇప్పుడు కూడా ఫ్లాట్ ఉంది. అంటే ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా 1:4 ఒక 1:4 ఇచ్చింది కాకుండా ఇంకొక 1:4 డబల్ టీడీఆర్ ఇవ్వాలని ప్రస్తుతం ఇంకా గవర్నమెంట్ లో పెండింగ్ ఉందంటే ఏ స్థాయికి టీడీఆర్లు కుంభకోణం జరుగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మురికివాడల పేరుతో టీడీఆర్లు ఇవ్వాలంటే 1:1 ఇవ్వాలనే చట్టంలో ఉంది. అది ప్రభుత్వం దగ్గర నుంచి ఆమోదం పొందిన తర్వాత ఆ స్లమ్ డెవలప్ చేయడానికి ఒక పేదలకు ఇల్లు కట్టడానికో జీవీఎంసీ కనుక స్థానిక సంస్థలు కనుక ఆ స్థలాన్ని స్లమ్ గా ఐడెంటిఫై చేసి ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తులతో అయితే రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుమతులు తీసుకొచ్చిన తర్వాతే 1:1 ఇవ్వాలని ఉంది. అలాంటిది మురికివాడకి 1:4 టీడీఆర్ కొట్టేసి లేని స్థలానికి కొట్టేసి ఇంకా డబల్ టీడీఆర్ ఇవాళ అక్కడ గజం 50,000 పైన ఉంది. ఇవాళ ఆ రోజు నాటికి ఇవాళ 20,000 పైన ఉంది. ఇవాళ అంటే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి వైసీపీ నేతకి ఈ టీడీఆర్ కట్టబెట్టారో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇలాగే మూడో అంశం వెంకటపతిరాజు నగర్ పేరుతో ఏదైతే 1913 స్క్వేర్ యార్డ్స్ కి ఎప్పుడో 5 దశాబ్దాల క్రితం ఏర్పడిన స్లమ్ కి 4 రెట్లు టీడీఆర్ ఇచ్చేశారు. సాయికాంత్ వరం గారు ఉన్నప్పుడు కమిషనర్ గా 4 రెట్లు స్లమ్ కి
స్లమ్ కి 4 రెట్లు టీడీఆర్ ఇవ్వాలని లేదు. దీని విలువ 45 కోట్ల రూపాయలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మురికివాడల పేరుతో అధికారం ఉంది కదా అని చెప్పి టీడీఆర్లు ఏ విధంగా కొట్టారో ఇదొక వైనం. ఇవన్నీ ఇంకా బాగున్నాయి కదా, వైసీపీ వాళ్ళు దోచేశారు. ఇంకా మనమేం తక్కువ తిన్నామని చెప్పి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇదే మురికివాడ పేరుతో కంచరపాలెంలో ఉన్నటువంటి జోగారావు నగర్ స్లమ్ 5,904 చదరపు గజాలు సర్వే నంబర్ 32/4లో టీడీఆర్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలన్నీ ఆగిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు 5/3/2025 మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి 5వ తారీఖుని మళ్ళీ ఈ యొక్క ఫైల్ని కలిపి ఆగమేఘాల మీద అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే పట్టణ ప్రణాళిక విభాగంలో ఉన్నటువంటి ఈ టీడీఆర్ దోపిడీకి సహకరిస్తున్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడి ఇప్పుడు 5,200 గజాలకి టీడీఆర్ ఇచ్చామని చెప్పి ఆగమేఘాల మీద ఫైల్ కదిపారు. ఇది మా దృష్టికి వచ్చింది. నేను అబ్జెక్షన్ పెట్టా. ఏమని రాశారు తెలిసేట ఒక ఉన్నతాధికారి ఇప్పుడు రిపోర్టు. ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ సబ్మిట్ దట్ Pila Varaprasad, who made representation as one of the landowner among 11 others, has given representation requested to resolve the issue at the earliest as per MOU date 1/10/2003 for an extent of so and so. Further, it is found that the earlier commissioner stated in the letter so and so appointed opinion that even the above amendment issued to building rules may apply to the notified slums only, and hence in this specific case TDR cannot be extended as per rules since it is still a non-notified slum and entire area is covered with pakka houses and there is no scope to improve the slum. GVMC లో ఉన్నటువంటి కొద్దో కాస్తో ఇంకా నిజాయితీగా ఉన్నటువంటి అధికారి దీనికి టీడీఆర్ ఇవ్వడం అవ్వదు. ఈ యొక్క డాక్యుమెంట్స్ అక్కడ ప్రజెంట్ ఏదైతే పక్కా ఇల్లు ఏవైతే నిర్మాణం అయి ఉన్నాయో స్లమ్ కింద నోటిఫై కాకుండా ఏదైతే ఉందో ఇవ్వడం అవ్వదని చెప్పి గత ప్రభుత్వంలో స్లమ్స్ కి మురుగువాడలకు ఏ విధంగా అయితే టీడీఆర్ కొట్టేశారు, ఇప్పుడు అదే మాదిరిగా దీనికి కూడా ఇవ్వాలని చెప్పి కూటమి ప్రజాప్రతినిధులు ప్రెజర్ చేస్తా ఉంటే ఉన్నటువంటి వాస్తవాన్ని రాసి ఈ ఫైల్ ని వెనక్కి పంపిస్తే దీన్ని ఇప్పుడు ఫిజికల్ ఫైల్లో నడుపుతున్నారండి. అంటే ఏ స్థాయిలో టీడీఆర్ ముసుగులో 100 కోట్ల రూపాయలు దోపిడీ చేయడానికి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, ముఖ్యంగా టీడీఆర్లతోనే 100 కోట్లు సంపాదించినటువంటి కొంతమంది బ్రోకర్లు అధికారం వచ్చిన వెంటనే సంబంధిత మంత్రుల దగ్గరకు, ఎమ్మెల్యేల దగ్గరకు టీడీఆర్ బ్రోకర్లు వెళ్ళిపోవడం, పాత ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ ని గతంలో ఈ విధంగా చేశారు, ఈ విధంగా చేయొచ్చని చెప్పి వాళ్ళని ఏమార్చి వాళ్ళకి లోపరిచి వాళ్ళతో ఫోన్లు చేపించుకొని ఫైల్ చేసుకొని అధికారమే ఒత్తులు తీసుకురావడం. లేని పక్షంలో ఈ అధికారులే కోర్టుకు ఏ విధంగా వెళ్ళాలి, కోర్టులో జీవీఎంసీ అధికారులు కౌంటర్లు వేయకుండా ఏ విధంగా వాళ్ళకి ఆర్డర్ వచ్చేటట్టు వాళ్ళకి అనుకూలంగా టీడీఆర్ దొంగలకి సహకరించాలి, ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా చేస్తున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కొనసాగడం అన్నది చాలా బాధాకరం. మీ అందరికీ తెలుసు రేవళ్లపాలెం టీడీఆర్ ఒక ఫేక్ టీడీఆర్. 208 కోట్ల రూపాయలు రేవళ్లపాలెం టీడీఆర్ సాక్షాత్తు
గత ప్రభుత్వంలోనే ఒక దొంగ టీడీఆర్ ఇస్తున్నారని చెప్పి మేము అబ్జెక్షన్ చేసాం. మీరందరూ కూడా సహకరించారు, వీళ్ళు తీసుకొచ్చారు మీ ద్వారాగా. టీడీఆర్ ఇచ్చినటువంటి కమిషనరు, టీడీఆర్ సహకరించినటువంటి విద్యుల్లత, అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు దొంగ టీడీఆర్, మన ఉద్యోగాలు పోతాయి, జీవితాలు పోతాయి, కటకటంలోకి వెళ్ళిపోతామని చెప్పి అభియన్స్ లో పెట్టారు. అభియన్స్ లో పెట్టి టీడీఆర్ ని ఇచ్చినటువంటి వాళ్ళే భయపడి దొంగ టీడీఆర్ అని చెప్పి దాన్ని హోల్డ్ లో పెట్టినటువంటి టీడీఆర్ ని మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టీడీఆర్ సర్టిఫికేట్ ఇది 208 కోట్లు టీడీఆర్. అసలు ఓనర్షిప్ రైట్స్ క్లారిటీ లేదు. రోడ్డు 5 దశాబ్దాల క్రితం వేశారు. ఒక టీడీఆర్ బ్రోకర్ దీన్ని మొత్తం హ్యాండిల్ చేశాడు. కోట్ల రూపాయల ముడుపులు చెల్లించుకున్నాడు అధికారికి, ప్రజాప్రతినిధులకి గత ప్రభుత్వంలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా నేను ముడుపులు చెల్లించుకున్నాను, అందుకే నాకు ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చి 11/4/2025 మెమో వచ్చింది. ఇతన్ని హైకోర్టు పంపించి అధికారులు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో పెద్దల్ని కలవమని చెప్పి ఏప్రిల్ 20, 2025 గవర్నమెంట్ నుంచి మెమో రప్పించి జీవీఎంసీకి దీన్ని ఈ యొక్క విషయాన్ని టీడీఆర్ ని క్లియర్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ మెమో వచ్చిన దాన్ని, ఈ టీడీఆర్ కాపీని, ఈ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన మెమోని సాక్షాత్తు మంత్రి నారాయణ గారికి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి నీతిగా నిజాయితీగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి నారాయణ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో పేదవాళ్ళకి 60 గజాల స్థలం వరకు పర్మిషన్స్ లేకుండా ఉచితంగా కట్టాలని చెప్పి నిర్ణయాలు తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆశయ సాధన కోసం పనిచేస్తున్నటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక మంత్రి నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి మొన్న జరిగినటువంటి విఎంఆర్డీఏ సమావేశంలో ఈ ఫోటో చూపించాను నేను. ఈలేనండి టీడీఆర్ బ్రోకర్లు, తండ్రి కొడుకులు. రేవలపాలెం టీడీఆర్ కొట్టేసింది వీళ్ళే. అప్పుడు ఆ టీడీఆర్ దొంగ టీడీఆర్ అని చెప్పి మనం పోరాడాము. జనసేన, టీడీపీ, బీజేపీ పోరాడింది, నిలిపివేసింది. ఇప్పుడు వీళ్ళు మీతో ఫోటో దిగి ఈ ఫోటోని మీకున్న కాంటాక్ట్స్ చూపించి జీవీఎంసీ అధికారులు బెదిరించి ఇప్పుడు ఆ టీడీఆర్ రిలీజ్ చేయమని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పి సాక్షాత్తు నేను ఫోటోని మంత్రి గారికే చూపించా. మంత్రి గారు ఒకటే అన్నారు, నేను వాళ్ళ సంగతి తెలుస్తా, విషయం మీద మొత్తం వివరణ రప్పించుకుంటా అని చెప్పి. అంటే ఇలాగా అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల్లో టీడీఆర్ బ్రోకర్లు, దొంగ టీడీఆర్ పట్టుకొని వాటిని కాజేద్దామని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి కూడా అడ్డుకట్టు వేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. అంటే ఏ స్థాయిలో వీళ్ళు బరి తగ్గించారు. అసలు టీడీఆర్ ఫేక్ అది. ఇన్ని 100 కోట్ల టీడీఆర్లు అక్రమంగా ఇచ్చారు. జీవీఎంసీలో 1000 కోట్ల టీడీఆర్లని ఇష్టానుసారంగా వైసీపీ నేతలకి, రియల్ ఎస్టేట్ ఓనర్లకి టీడీఆర్ మంజూరు చేశారని చెప్పి కౌన్సిల్లోని, కౌన్సిల్ బయట మీ అందరి సమక్షంలో ఎప్పటికప్పుడు వాస్తవాలు విలువ తీసుకొస్తా ఉన్నాం. మరి అదే టీడీఆర్లు ఎవరైతే అక్రమంగా, అన్యాయంగా దోపిడీ చేసి కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం అధినాయకురాలు విద్యుల్లత గారు, ఆమె కింద ఉన్నటువంటి, ఆమె శిష్యర్కులు ఉన్నటువంటి కొంతమంది టీడీఆర్లు దోపిడీకి సహకరిస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. విద్యుల్లత గారి ఆధ్వర్యంలోనే సిబిసిఎన్సి టీడీఆర్ జరిగింది. విద్యుల్లత గారి ఆధ్వర్యంలోనే కాకినాడలో ప్రకాష్ నగర్ స్టేడియం పేరుతో 200 కోట్ల రూపాయల టీడీఆర్ అయితే అక్కడ సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ చేశారు.
స్కామ్ జరిగితే. అదే కాకినాడలో ఒక 1000 కోట్ల రూపాయలు టీడీఆర్ ఇప్పుడు జీఎంసీ లో 4 జోన్లు చూస్తున్నటువంటి ఒక అధికారి ఎవరైతే ఉన్నారో విద్యుల శిష్యుడు, ఆ విద్యుల శిష్యుడే అక్కడ 1000 కోట్ల రూపాయలు టీడీఆర్ కుంభకోణం చేస్తే ఇవాళ వాళ్ళందరూ ప్రభుత్వంలోకి వచ్చినా గాని కీలకమైన పదవుల్లో ఉన్నారు. రాష్ట్రంలో తణుకులో గాని, కాకినాడలో గాని, తిరుపతిలో గాని, విశాఖపట్నంలో గాని టీడీఆర్ కుంభకోణం జరిగిందని చెప్పి విచారణ చేపట్టడానికి ప్రభుత్వం ఆదేశిస్తే ఆ విచారణ అధికారులు ఎవరో తెలుసా అండి? విద్యుల్లత గారు నియమించినటువంటి, విద్యుల్లత గారు చెప్పు చేతలు ఉన్నటువంటి, విద్యుల్లత గారు చేసినటువంటి 1000 కోట్ల రూపాయల టీడీఆర్ స్కామ్ కి సహకరించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్లు, సిసిపిలు వేరే జిల్లాలకి విచారణ అధికారులట. ఇంకా విచారణలోని ఏ విధంగా వాస్తవాలు బయటకు వస్తాయి? ఒక పక్క మంత్రి నారాయణ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లలో టీడీఆర్ కుంభకోణం ఏదైతే జరిగిందో ఆ టీడీఆర్ కుంభకోణం జరిగినటువంటి దాని మీద సిఐడి విచారణ, విజిలెన్స్ విచారణ జరుగుతుండగా ఇప్పుడు ఆ విచారణ పూర్తవకుండా, విచారణలో వాస్తవాలు తేలకుండా, బాధ్యులు శిక్షించకుండా, ఆ టీడీఆర్ రద్దు చేయకుండా ఇప్పటికీ కూడా ఇంకా టీడీఆర్లు ఇచ్చేయాలి అని చెప్పి వీళ్ళు ఇంకా అదే ప్రక్రియ కూటమి ప్రభుత్వంలో నడుస్తూ ఉంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, ముఖ్యంగా టీడీఆర్లు సర్టిఫికెట్లు ఇచ్చేయడం అన్నది ఆర్థికంగా స్థానిక సంస్థలను నష్టం చేకూర్చేటువంటి విధానం. బిల్డింగ్ పర్మిషన్స్ కోసం ఫీజులు కట్టాల్సినటువంటి ఫీజులు కట్టకుండా టీడీఆర్ సర్టిఫికెట్ల ఆధారంగా పెట్టుకొని వీళ్ళు ఏవైతే నిర్మాణాలు చేపడుతున్నారో కొన్ని 1000 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకి ఇవాళ ఆదాయానికి గండి కొట్టేటువంటి విధానం జరుగుతూ ఉంది. కావున ఎవరైతే టీడీఆర్ అక్రమంగా మంజూరు చేశారో, మురికివాడ్ల పేరిట 100 కోట్ల రూపాయలు టీడీఆర్ కుంభకోణానికి పాల్పడినటువంటి వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, ఏ పార్టీ వలన కావచ్చు, వాళ్ళు ప్రజాప్రతినిధులు టీడీఆర్ ని దోచేయడానికి ఎవరైతే సహకరించారో వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకొని జైల్లో పంపించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, ఎవరైనా సరే మీరు నోట్ చేసుకోండి, ఎంత దూరం ఉన్నా, విదేశాల్లో ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళు ఎతికి తీసుకొస్తాను, లాక్కొస్తాను, లోపలేస్తానని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1000 కోట్ల రూపాయల టీడీఆర్ కుంభకోణం జరిగిందని ఆధారాలతో చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా మున్సిపల్ మినిస్టర్ మంత్రి నారాయణ గారికి నేను వేడుకుంటున్నా, మీ ద్వారా దయచేసి టీడీఆర్ కుంభకోణానికి కారకులైనటువంటి అధికారుల పైన, సంబంధిత ప్రజాప్రతినిధుల పైన, అక్రమ టీడీఆర్ కోసం సిఫార్సులు చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల పైన మీరు తక్షణమే చర్యలు తీసుకోండి. టీడీఆర్ దోపిడీని ఇప్పటికైనా ఆపి సిఐడి విచారణ, విజిలెన్స్ విచారణ ఏదైతే జరుగుతుందో దాని ఆధారంగా త్వరితగతిన చర్యలు తీసుకొని అక్రమ టీడీఆర్ రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. చర్యలు తీసుకునేంత వరకు టీడీఆర్లు మంజూరు చేయకూడదు. టీడీఆర్లు ఏవైతే గతంలో ఇచ్చారో, సిఐడి విజిలెన్స్ విచారణలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటి మీద, అక్రమ టీడీఆర్ మీద చర్యలు తీసుకోవాలి. మేము అవన్నీ తీసుకున్న తర్వాతే, వినండి సార్ చెప్తున్నాం, మీరు అవి అన్ని తీసుకున్న తర్వాతే కొత్తగా టీడీఆర్లు ఇవ్వమని చెప్పంటున్నాం. అంతవరకు ఎటువంటి కొత్తగా టీడీఆర్లు ఇవ్వడం అన్నది రోడ్డు విస్తరణలో పోయిన వాస్తవ టీడీఆర్ వాళ్ళకి కాకుండా టీడీఆర్లు ఏవి మంజూరు చేయొద్దని చెప్పి నేను మంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. అందుకనే కదా పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ఎంతటి వారైనా కూటమి ప్రభుత్వంలో ఉన్న
అక్రమంగా టీడీఆర్ కొట్టేస్తున్న వాళ్ళని ఎటువంటి బస్సులో విడిచిపెట్టేది లేదు. నా పోరాటం ఆగదు. అవసరమైతే న్యాయ పోరాటం చేసైనా సరే ఆ టీడీఆర్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వ స్థానిక సంస్థల యొక్క ఆదాయాన్ని గండికొడుతున్నట్టు విధానం ఏదైతే ఉందో దాన్ని కాపాడు తీరుతారని చెప్పి మీకు చెప్తా ఉన్నాను నేను. నేను ఇప్పటికీ కూడా ఏవైతే టీడీఆర్ అక్రమ టీడీఆర్ ఉన్నా ఇప్పటికీ నేను కంప్లైంట్లు ఇస్తాను, అభ్యర్థులు లో పెడుతున్నాం కదా. అవి టీడీఆర్ ఫర్దర్ గా ఇవ్వకుండా చేస్తున్నాం కదా. ఏ మాటగా మాట సాక్షాత్తు మున్సిపల్ మినిస్టర్ గారు రివ్యూ మీటింగుల్లో కూడా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ కమిషనర్ జీవీఎంసీలో ఉన్నటువంటి ఒక ముగ్గురు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి టీడీఆర్ నేను ఇమ్మీడియట్ గా మంజూరు చేయలేను, వాటిపైన పూర్తిగా కూలంకుషంగా ఇన్ఫర్మేషన్ రప్పించుకున్న తర్వాతే టీడీఆర్ ఇష్యూ చేస్తానని చెప్పి సాక్షాత్తు మినిస్టర్ గారు రివ్యూ మీటింగ్ లోనే మినిస్టర్ గారు వివరించి చెప్పారు. ఇంకా కలెక్టర్ గారు అంత కఠినంగా ఉండబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎండ్యూడి సురేష్ కుమార్ గారు కూడా నిజాయితీ గల అధికారి కాబట్టి ఇవాళ ఇంకా అక్రమంగా టీడీఆర్ పోకుండా వాటిని నిలిపేయగలుగుతున్నాం. పాత టీడీఆర్ రిలీజ్ చేయకుండా మేము వాటి మీద విచారణ చేపడతా ఉన్నాం. మేము కూట ప్రభుత్వం చెప్తుంది. ఏదైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముందు సంవత్సర కాలం పాటు మీరు అధికారంలో ఉన్నారు.